టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు. నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును. వెంటనే సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, కెనరా బ్యాంక్ పక్కన, బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి, బృందావనం, నెల్లూరు. ఏది ఏమైనా ఉదయగిరి నియోజకవర్గం రాజకీయ రసకన్నాయం లేకొద్దు. అది వస్తే మీకు తెలుసు, మాకు కూడా తెలుసు రాజకీయం ఎంత చేయాలనో, ఏ విధంగా దాన్ని తిప్పికొట్టాలనో, దాన్ని ఏ విధంగా ముందుకు పోవాలనో. మనం ఈరోజు రాష్ట్రంలో 175లో 164 సీట్లు ఇచ్చారు. ఈరోజు పెద్ద ప్రధానమైన బాధ్యత తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మీద ఉంది. ఈ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం కూటమి పనిచేయాలి. ఈ నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి కోసం ఇక్కడ నుండి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. అప్పుడే మమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. ఆ కోణంలోనే మేము ముందుకు పోతుంటాం. మరి ఏదేమైనా ఈ ఉదయగిరి నియోజకవర్గానికి మంచి రోజులు వస్తాయి. ప్రభాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు కనిగిరి వరకు వచ్చేసింది రైల్వే లైన్. మిగతాది కూడా సర్వే చేస్తున్నారు. ఇది 2-3 ఏళ్లలో మన ఆత్మకూరు దాటిపోతుంది, అది కాళహస్తికి వెళ్తుంది. అదేవిధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ ఉంది. తర్వాత వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది. ఉదయగిరి నియోజకవర్గానికి పనికొచ్చే నీటి వనరులు. ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా కొంతమేరకు కంప్లీట్ అయింది. అది కూడా ప్రకాశం జిల్లాలో ఎక్కువ ఉంది. మన నెల్లూరు జిల్లాలో మన ఉదయగిరి నియోజకవర్గానికి కూడా బాగుంది. అదేవిధంగా సోమశిల హై లెవెల్ కెనాల్ వచ్చి అనంతసాగరం, మర్రిపాడు, పార్ట్ ఆఫ్ ఉదయగిరి ఏరియా మండలాలు ఉన్నాయి. ఈ 2 స్కీములు మనం తెచ్చుకునేదానికి పెద్దలు రామనారాయణ గారు, మంత్రి, అదేవిధంగా మన ఎంపీ, మన ఎమ్మెల్యే అందరం కూడా దీంట్లో మనం ఏదో విధంగా వాళ్ళ ద్వారా మనం మరి అత్యధికంగా ఫండ్స్ మనం అలాట్ చేయించుకొని ఈ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకునే మార్గంలో పోదాం. మరి చిన్న విషయాల మీద మనం పెద్ద చేసుకునే అవసరంలా మనం వెనకబడ్డ ప్రాంతం అనే పరిస్థితిని మనం ఏదో విధంగా మన కాళ్ళ మీద మనం నిలబడి ఉదయగిరి వాసులు దేశమంతా ఉన్నారు. కాయ కష్టపడి పెట్టుకొని భార్యను చేత పట్టుకొని కానన్ రాజ్యాలకు పోయి ఈరోజు పచ్చగా ఉన్నారు. వాళ్ళ కష్టమే ఈరోజు కొన్ని వందల వేల కుటుంబాలు పీజీలు పెట్టుకుంటున్నారు, వ్యాపారాలు చేసుకుంటున్నారు, ఇటుక బట్టీలు పెట్టుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా బాగున్నారు. కానీ ఇక్కడుండే ఈ భూస్థితి కానీ నీటి స్థితి కానీ అంత మనకు ఫలితాలు రాలేదు. కాబట్టి మరి నీళ్లకు ప్రాధాన్యత ఎప్పుడు ఇస్తామో మన నియోజకవర్గానికి కూడా మంచి రోజులు వస్తాయి. తనిని మహాలక్ష్మిగా చూసే ప్రతి కుటుంబం కూడా డెవలప్ అవుతుంది.